కేవలం ఒక ముని శాపం వలనే శ్రీ మహావిష్ణువు గుర్రపు తలం ధరించాడని తెలుసా? అసలేం జరిగిందంటే, ఒకసారి మహాయుద్ధం అనంతరం విష్ణువు విశ్రాంతి తీసుకుంటూ యోగ నిద్రలో ఉండేవాడు. ఆయన తన ద్వారపాలకులైన జయ మరియు విజయులకు ఎవరూ నన్ను మేల్కొలపవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. అదే సమయానికి మహాతపస్వి అయిన వైష్ణవ ముని కూడా ఆ దర్శనానికి వచ్చాడు. కానీ ద్వారపాలకులు ఆపడంతో ఋషి కోపగించుకొని, మీరు నా దైవ దర్శనాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మీరు శాపగ్రస్తులు కావాలి. అలాగే విష్ణువు కూడా ఏదో ఒకరోజు తన తలను కోల్పోవాల్సి వస్తుంది అని శపించాడు. తరువాత విష్ణువు నిద్రలేచి ఈ విషయాన్ని తెలుసుకొని ఆ శాపాన్ని ప్రశాంతంగా అంగీకరించాడు. ఎందుకంటే ప్రతి శాపం వెనుక ఒక దైవలీల దాగి ఉంటుంది. కాలక్రమేణా ఒక భయంకరమైన రాక్షసుడు హయగ్రీవుడు పుట్టాడు. అతనికి గుర్రం తల ఉండేది. ఆ హయగ్రీవుడు ఘోరమైన తపస్సు చేసి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకొని ఆవిడతో, నన్ను నాలాంటి తల కలిగిన వ్యక్తి తప్ప ఇక ఎవ్వరూ నన్ను చంపకూడదు అని కోరుకున్నాడు. అప్పుడు దుర్గాదేవి, గుర్రం తల కలిగిన వాడే నిన్ను సంహరించగలడు అని ఒక వరం ప్రసాదించింది. ఆ వరం కారణంగా హయగ్రీవుడు అహంకారంతో దేవతలను ఋషులను బాధించసాగాడు. అతని దుష్టచర్యలతో భూమి మరియు దైవలోకాలు రెండూ కలవరపడ్డాయి. దేవతలు విష్ణువును ప్రార్థించి రక్షణ కోరిండ్రు. అప్పుడు విష్ణువు ఆ ఋషి శాపాన్ని స్మరించుకొని యజ్ఞ సమయంలో ఆయన తలను కోల్పోయిండు. అప్పుడు దేవతలు ఒక యజ్ఞంలో బలిదానంగా సమర్పించబోయిన గుర్రం తలను తీసుకొని వచ్చి విష్ణువు శరీరానికి సమర్పించిండ్రు. దాంతో ఆయన హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. అంటే గుర్రపు తలతో కూడిన జ్ఞాన స్వరూపుడు అని అర్థం. ఆ రూపంలో విష్ణువు అపార శక్తిని సంపాదించుకొని రాక్షసుడు హయగ్రీవునితో యుద్ధం చేసిండు. ఘోరమైన యుద్ధం అనంతరం ఆయన దుష్ట హయగ్రీవుడిని సంహరించి ప్రపంచానికి శాంతి, ధర్మం, జ్ఞానాన్ని తిరిగి సంపాదించాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసేయండి.